బిట్‌కాయిన్ అంటేనే అంతుచిక్కని ఒక మాయాలోకం. గత వారం $97,000 పైకి చేరి సరికొత్త రికార్డులు దిశగా దూసుకెళ్లిన ఈ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇప్పుడు $93,000 వద్దకు పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై సుంకాలు విధిస్తానంటూ ఇచ్చిన వార్నింగ్ గ్లోబల్ మార్కెట్లను కుదిపేసింది. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి భయపడి బిట్‌కాయిన్‌ను వదిలించుకోవడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందంటే కేవలం కొన్ని గంటల్లోనే దాదాపు $800 మిలియన్ విలువైన లాంగ్ పొజిషన్లు లిక్విడేట్ అయిపోయాయి. అంటే బిట్‌కాయిన్ పెరుగుతుందని పందెం వేసిన వారు నిలువునా మునిగిపోయారు. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ $3.15 ట్రిలియన్ పడిపోయింది. మార్కెట్లోని మొదటి 100 క్రిప్టో కరెన్సీలలో చాలా వరకు భారీ నష్టాల్లోనే ఉన్నాయి. బిట్‌కాయిన్ తన డిజిటల్ గోల్డ్ ఇమేజ్ను కోల్పోయి కేవలం ఒక రిస్క్ అసెట్లా మారిపోయిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టెక్నికల్గా చూస్తే బిట్‌కాయిన్ ట్రెండ్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇది 50 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే కిందకు పడిపోవడంతో మళ్లీ కోలుకుంటుందా లేదా అన్నది సందేహంగా మారింది. విశ్లేషకుల ప్రకారం బిట్‌కాయిన్ మళ్లీ పుంజుకోవాలంటే $95,000 మార్కును దాటాల్సి ఉంటుంది. ఒకవేళ $91,000 కంటే కిందకు పడిపోతే మాత్రం పతనం ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. చాలా మంది ట్రేడర్లు $1,00,000 మార్కును ఆశిస్తున్నా ప్రస్తుత వొలటాలిటీ చూస్తుంటే ఆ లక్ష్యం అంత సులభంగా అనిపించడం లేదు. ఒకవైపు వాస్తవ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతుంటే డిజిటల్ గోల్డ్ అని పిలిచే బిట్‌కాయిన్ మాత్రం ఒడిదుడుకులకు గురవుతోంది. ట్రంప్ మార్క్ నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను శాసిస్తున్న తరుణంలో బిట్‌కాయిన్ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరి క్రిప్టో కింగ్ మళ్లీ తన రాజ్యాన్ని ఏలుతాడా లేక ఇన్వెస్టర్ల ఆశలను నీరుగారుస్తాడా అనేది వేచి చూడాలి.